గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఫేస్ షేవింగ్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు, ఇవన్నీ చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హే గాయస్, ఈరోజు అయితే మనం ఫేస్ షేవింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫేస్ షేవింగ్ అనేది మంచిదా కాదా, గుడ్డా బ్యాడా అని చాలామందికి డౌట్ వస్తుంది. సో ఇది గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము. ఇది మన చాయిస్ అనమాట. మనకు నచ్చితే మనం చేసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు. సో మీకు కానీ షేవింగ్ చేసుకోవాలి అనిపించినప్పుడు సో మీరు చేసుకోవడంలో తప్పేం లేదనమాట. సో నేనైతే ఈ ఫేస్ షేవింగ్ అనేది 1 ఇయర్గా చేస్తున్నాను. సో నేను అంటే ఇంతకుముందు నాకు ఉండేది ఈ ఫేస్ మీద హెయిర్ తీసేయడం వల్ల, మనం ఇలా షేవ్ చేయడం వల్ల మళ్ళీ అది ఎక్కువగా గ్రోత్ అవుతుందా, డార్క్గా వస్తుందా, సో ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో నేనేంటంటే 1 ఇయర్గా ఫేస్ షేవింగ్ చేస్తున్నాను కాబట్టి సో నాకు అనిపించిన విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఈ 1 ఇయర్గా ఫేస్ షేవ్ చేస్తున్నప్పుడు నాకు హెయిర్ గ్రోత్ అనేది డార్క్ అవ్వలేదు అండ్ ఎక్కువ అవ్వలేదు. నాకు ఇంతకుముందు హెయిర్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. నా ఫేస్ మీద ఇంతకుముందు ఈ ఫేషియల్ హెయిర్ అనేది ఎంత గ్రోత్గా ఉన్నిందో అదే గ్రోత్ మళ్ళీ వస్తుందే కానీ ఎక్కువ థిక్నెస్ రావడం, ఎక్కువ అవ్వడం ఇలాంటివి అనేది మనకు జరగదు. సో నేను ఈ ఫేస్ షేవింగ్ కోసం ఈ రేజర్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేశాను. ఇవి మనకు 3 వస్తాయి అనమాట ఈ ప్యాకెట్లో. ఈ 3 వచ్చేసి మనకు 179 రూపీస్ పడుతుంది. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో చూడండి, ఇవి 3 రేజర్స్. మనకేంటంటే ఈ 3 రేజర్స్ ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనకు ఒక్కొక్క రేజర్ని మనకు 5 to 7 టైమ్స్ యూజ్ చేసుకొని మనం పడేసుకోవచ్చు. సో 5 to 7 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క దాన్ని. సో మనం మంత్లీ వన్స్ అయితే మనకు ఇంకా ఎక్కువ నెలలు వస్తాయి కదా. మనం 5 టైమ్స్ అంటే ఒక్కొక్కటి మనకు 5 మంత్స్ వస్తుంది. టోటల్గా మనకు 1 ఇయర్ పైన వస్తాయి ఇవి. సో ఈవెన్ మీరు 5 టైమ్స్ కాకపోయినా 7 టైమ్స్ మ్యాక్సిమం, మినిమం అయితే 5 టైమ్స్, మ్యాక్సిమం అయితే 7 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మోల్డ్ అయిపోయింది అనుకో, దానివల్ల ఏంటంటే ఇవి హార్డ్గా తయారయ్యి మన స్కిన్కి ఇరిటేషన్ అలాంటివి వస్తాయి. కాబట్టి వీటిని మనం 5 to 7 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి, తర్వాత మనం పడేసుకోవచ్చు. సో చూడండి ఇవి ఎలా ఉంటాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇలా క్యాప్ ఇస్తారు. క్యాప్ ఓపెన్ చేస్తే మనకు ఇలా ఉంటుంది బ్లేడ్. బోత్ సైడ్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా క్రిస్ క్రాస్గా బ్లేడ్ ఉంటుంది. సో ఇదేంటంటే మనం వాడిన తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం ఇలా క్యాప్ వేసి పెట్టేసుకోవచ్చు. నేను చెప్పినట్లు దీన్ని 5 టైమ్స్ లేదా 7 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఎలా యూజ్ చేయాలి, ఏంటి, యూజ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వరుసగా చూద్దాము. సో మనకు ఫేస్ షేవింగ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, మన డెడ్ స్కిన్ అంతా పోతుంది, మన స్కిన్ స్మూత్ అవుతుంది, షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా స్కిన్ స్మూత్గా షైనింగ్గా ఉండడం వల్ల మనం ఏదైనా మేకప్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు అవి మంచిగా మనకు స్కిన్లోకి బ్లెండ్ అయ్యి మేకప్ చాలా బాగుంటుంది. మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాం, కొరియన్ గ్లాసీ స్కిన్ అని, సో మనకు షైనీ స్కిన్ అని ఇలా చూసుంటాం కదా. సో ఈ గ్లాసీ స్కిన్ ఎలా వస్తుంది, మనకు ఫేస్ మీద హెయిర్ ఉంటే మనం వేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మేకప్ ప్రోడక్ట్స్, అవి మంచిగా బ్లెండ్ అవ్వవు, మనకంత గ్లాసీగా కూడా స్కిన్ కనిపించదు. మనం ఈ హెయిర్ రిమూవ్ చేయడం వల్లే మనకు ఆ గ్లాసీ లుక్ అనేది వస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా వాడితే మనకు గ్లాసీ లుక్ రావాలంటే మన హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మన స్కిన్ స్మూత్గా షైనింగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం హెయిర్ ఇలానే ఉంచేసి మనం ఆ మేకప్ ప్రోడక్ట్స్ వేసినా కానీ మనకు అంత షైనింగ్గా, అంత గ్లాసీ లుక్ అయితే రాదు. సో ఈ ఫేస్ షేవింగ్ అనేది మనం ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే, మన స్కిన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు అండ్ మనకు యాక్నే అండ్ పింపుల్స్ ఇవి ఎక్కువగా ఫేస్ మీద ఉన్నప్పుడు, సోరియాసిస్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ ఫేస్ షేవింగ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. అవి ఉన్నప్పుడు మన ఫేస్ షేవింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో పింపుల్స్ అవి ఉన్నప్పుడు మనం షేవింగ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అక్కడ నుంచి పక్కకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎక్కువ పింపుల్స్ ఉన్నప్పుడు మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో ఇంకోటి ఏంటంటే, సెన్సిటివ్ స్కిన్ అని చెప్పాను కదా, కొంతమందికి ఏంటంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ షేవింగ్ చేయడం వల్ల ఇరిటేషన్ రావడం, రెడ్డిష్నెస్ రావడం, ఇంకా కొంచెం ర్యాషెస్ లాగా రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. అలా స్కిన్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఈ షేవింగ్ అనేది చేసుకోకపోతేనే చాలా మంచిది.
సో అలా కాకుండా నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు, సో ఇక యాక్నే పింపుల్స్ ఇవేమి లేకుండా ఉన్న వాళ్ళు మీరు రెగ్యులర్గా చేసుకున్నా ఏమీ కాదు. హెయిర్ గ్రోత్ గురించి అయితే ఆలోచించద్దు. మనకు ఎలాంటి హెయిర్ ఫేస్ మీద ఇప్పుడు ఉందో అదే గ్రోత్ ఉంటుంది, కానీ దానికి మించిన గ్రోత్ రాదు అండ్ థిక్నెస్ అయితే అస్సలు రాదు. ఫేస్ మీద 2 టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంటుందన్నమాట. వెల్యూస్ హెయిర్ అని అండ్ టర్మినల్ హెయిర్ అని. వెల్యూస్ హెయిర్ అంటే ఇలా థిన్గా, ఇప్పుడు నా ఫేస్ మీద చూడండి అంత థిన్గానే ఉంది, మీకు ఎక్కువగా కనిపించట్లేదు కదా. సో ఇలా ఉంటే వెల్యూస్ హెయిర్ అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి టర్మినల్ హెయిర్, అంటే డార్క్ అండ్ థిక్ హెయిర్. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు అప్పర్ లిప్ పైన, ఈ చిన్ దగ్గర, సో మనకి నెక్ దగ్గర కొంతమందికి డార్క్గా కొంచెం హెయిర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, మళ్ళీ థిన్ హెయిర్ ఉన్నవాళ్ళు, థిక్ హెయిర్ ఉన్నవాళ్ళు, ఈ రెండు ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు ఫేస్ షేవింగ్ అనేది రేజర్తో చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సో మనం ఈ ఫేస్ షేవింగ్ ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకు పెయిన్ ఫ్రీ ఉంటుంది. అండ్ మనం ప్రతిసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకోవడం వల్ల, వ్యాక్స్ చేయించుకుంటే పెయిన్ కూడా ఉంటుంది కదా మనకు, ఇది మనకు పెయిన్ ఏమి ఉండదు. అండ్ మనకు ప్రతిసారి బ్యూటీ పార్లర్కి వెళ్తే కొంచెం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఇది 179 రూపీస్కి 3 రేజర్స్ వస్తాయి. మనకు 1 year వరకు వాడుకోవచ్చు వాటిని మనము. సో మనకి ఏంటంటే మనకి ఖర్చు కూడా తగ్గిపోతుంది, మనకు పెయిన్ ఫ్రీ ఉంటుందన్నమాట. సో ప్రతిసారి వెళ్ళడం కూడా అందరికీ వీలు కాదు, మనం ఇంట్లోనే ఉండి చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది కదా. సో ఇలా అనమాట, మనకు చేసుకోవడం వల్ల యూస్ కూడా. సో ఈ ఫేస్ షేవింగ్ చేసిన తర్వాత ఈ స్మూత్నెస్ ఎన్ని రోజులు ఉంటుందంటే మనం మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యే వరకు ఉంటుందన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ హెయిర్ గ్రోత్. కొంతమందికి తొందరగా గ్రో అవుతుంది, కొంతమందికి కొంచెం లేట్గా గ్రో అవుతుంది. సో మనకు ఇది వరకు ఉన్నట్టు మనకు హెయిర్ మళ్ళీ వచ్చేస్తే ఆ స్మూత్నెస్ అనేది తగ్గిపోతుంది. సో మనకు కొద్ది రోజులు మాత్రం ఆ స్మూత్నెస్ ఉంటుంది. సో తర్వాత మనకి షేవ్ చేసుకోవాలనుకుంటే మనం వీక్లీ 2 చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే నాకు చాలా థిన్ హెయిర్ ఉంటుంది కాబట్టి నాకు అంత అవసరం లేదు, నాకు ఎక్కువగా కనిపించదు హెయిర్ కూడా. నాకు ఏదైనా మేకప్ వీడియో చేయాలనుకున్నప్పుడు, చాలా షైనింగ్గా అలా కనిపించాలని నేను అనుకున్నప్పుడు, అలాంటప్పుడు నేను షేవ్ చేస్తాను. నేనైతే మంత్కి ఒక్కసారి మాత్రమే షేవ్ చేస్తాను. మీరు వీక్లీ 2 కూడా చేసుకోవచ్చు, లేదా మంత్లీ 2 కూడా చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ హెయిర్ గ్రోత్. సో మన హెయిర్ గ్రోత్ని బట్టి మనకు కావాలి కొంచెం స్మూత్గా కనిపించాలి అనుకుంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో మరీ ఎక్కువ టైమ్స్ చేసిన దానివల్ల మీకు ఏమైనా ఇరిటేషన్ అవే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టయితే మీరు ఎక్కువగా చేయొద్దు. సో మన స్కిన్ని బట్టి అనమాట, మన స్కిన్ కేర్ తీసుకుంటూ చేయాలి. ఎలా చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫేస్ షేవ్ చేసుకుపోయే ముందు మనం ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నార్మల్ వాటర్తో ఫేస్ని కడుక్కోవాలి. సో అలా ఫేస్ కడుక్కున్న తర్వాత హిమాలయ ఫేస్ వాష్ ఉంది నా దగ్గర, స్ట్రాబెర్రీది. సో దాన్ని యూస్ చేసుకొని నేను ఫేస్ని క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనకు న్యాచురల్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి వాటితోనే నేను ఇలా స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇలా స్క్రబ్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వామ్ వాటర్తో ఒకసారి ఫేస్ని అలా కడుక్కోవాలి. సో అలా కడుక్కునే దానివల్ల ఏమవుతుందంటే మనం ఇలా స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే పోతుంది, అండ్ వామ్ వాటర్తో కడుక్కోవడం వల్ల మనకి స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది అనమాట. సో మనం స్కిన్ని హైడ్రేట్ చేసుకున్న తర్వాత ఇక మన ఫేస్ రెడీగా ఉంది షేవింగ్ చేసుకోవడానికి. సో మీరు షేవింగ్ జెల్ని ఏదైనా యూస్ చేసుకోవాలి. నేనైతే ఆలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. సో కొద్దిగా ఆలోవెరా జెల్ తీసుకోవాలి ఇలా చేతిలో. సో ఎప్పుడు రేజర్ని డైరెక్ట్గా మాత్రం మన స్కిన్ పైన పెట్టకూడదు, ఇలా జెల్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్ కానీ ఏదైనా రాసుకోవాలన్నమాట. సో అలా రాసుకుంటేనే మన స్కిన్కి ఇరిటేషన్ అవి రాకుండా ఉంటుంది. నేనైతే ఆలోవెరా జెల్లే ఎప్పుడు యూస్ చేస్తాను. సో సారీ 1 minute. అసలు ఇలా హెయిర్ అంతా ఉండకూడదు, ఎందుకంటే మనం ఫేస్ షేవ్ చేస్తున్నాం కాబట్టి ఈ హెయిర్ ఎక్సెస్గా ఏదైనా పడిందనుకో ఆ బ్లేడ్ తగిలినప్పుడు ఈ హెయిర్ కూడా కట్ అయిపోతుంది. సో కాబట్టి ఇది పెడుతున్నాను నేను. సో నేనైతే ఫేస్ మొత్తం జెల్ అప్లై చేసేసాను. సో మీ హెయిర్ ఫేస్ పైన పడకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. సో దాంతో మనం ఊరికే అలా అన్నా కానీ హెయిర్ కట్ అయిపోతుంది. సో మీరు కేర్ఫుల్గా చేయలేనప్పుడు మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా షార్ప్ అయిన బ్లేడ్ కాబట్టి కట్స్ పడే అవకాశం ఉంది. సో కట్ పడకుండా, ఎందుకంటే ఫేస్ పైన ఏదైనా కట్ పడిందంటే స్కార్ అయిపోతుంది, మనకు ఫేస్ అంతా బ్యాడ్గా కనపడుతుంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఫస్ట్ ఈ థిన్ లేయర్ రాసుకోవాలి. రాసుకున్నాక మనం ఎక్కడైతే షేవ్ చేస్తున్నామో అక్కడ స్కిన్ని టైట్గా పట్టుకొని షేవ్ చేయాలన్నమాట. అది కూడా మన హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో చేసుకోవాలి. సో ఇవి అన్నమాట స్టెప్స్. స్టార్ట్ చేస్తున్నాను. కాస్త
ఈ స్కిన్ ఇలా లాగి పట్టుకొని సో చూడండి, సో చాలా థిన్ హెయిర్ ఉంటుంది నాకు, మీకు ఇక్కడ లైట్గా కనపడుతుంది కదా. సో ఇలా మనం తీసుకున్న తర్వాత ఇలా వైప్ చేసుకుంటూ ఉండాలి బ్లేడ్ని నీట్గా పెట్టుకొని మళ్ళీ చేయాలన్నమాట. కనపడుతుంది కదా. సో నాది థిన్ హెయిర్ కాబట్టి మీకు అంతగా అనిపించదు. సో ఐబ్రోస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. గబక్కని మీకు ఐబ్రో మీద పడితే ఐబ్రో పాడైపోతుంది. సో చాలా కేర్ఫుల్గా చేయాలి. జెల్ కానీ డ్రై అయిపోతూ ఉన్నట్లయితే మళ్ళీ జెల్ అప్లై చేసుకుంటూ మీరు షేవింగ్ చేసుకోండి. సో జెల్ ఉంటేనే మనకేంటంటే స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నాకైతే జెల్ ఊరికూరికనే డ్రై అయిపోతుంది. సో అందుకనే నేను మళ్ళీ అప్లై చేసుకొని చేస్తున్నాను. టోటల్గా చూడండి, నేను ఫేస్ పైన షేవింగ్ చేసిన తర్వాత వచ్చిన హెయిర్ ఇది. సో నా ఫేస్ పైన అయితే చాలా థిన్గా ఉంటుంది హెయిర్. నేను ఫేస్ ఒకటే చేస్తాను, నెక్ చేయను, నెక్ కూడా చేసుకోవచ్చు. సో షేవింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక వెట్ క్లాత్తో మనం ఫేస్ని ఇలా తుడుచుకోవాలి. సో నేనైతే వెట్ క్లాత్తో తుడుస్తున్నాను, మీరు కావాలంటే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. క్లాత్తో తుడుచుకున్న తర్వాత కాసేపు ఇలా డ్రై క్లాత్తో కూడా ఒకసారి. సో ఫేస్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. వెంటనే ఇప్పుడు మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు ఈ స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా చక్కగా ఉంటుంది. స్కిన్ డ్రై అయిపోకుండా ఇరిటేషన్స్ అవి రాకుండా ఉండడానికి ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకోవాలన్నమాట. సో మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసేసాను. సో చూడండి, ఫేస్ మీకు స్మూత్గా కనిపిస్తుంది కదా. సో ఇలా ఫేస్ షేవ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ స్మూత్ అవ్వడమే కాదు, కొంచెం బ్రైట్నెస్ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు మన స్కిన్ మీద హెయిర్ ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా హెయిర్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్కి బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో ఇలా మీరు మాయిశ్చరైజేషన్ రాసుకుంటేనే మన స్కిన్ ఇరిటేషన్ రాకుండా, మనకు డ్రై అవ్వకుండా మంచిగా స్మూత్గా ఉంటుంది. సో ఫేస్ షేవ్ చేసిన తర్వాత దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని, వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని, ఇక్కడ మనకు హెయిర్ అది ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ క్యాప్ వేసి పెట్టేసుకోవాలి లోపల. సో దీన్ని మీరు నీట్గా మంచి క్లాత్తో దాంతో తుడిచి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా వేరే క్లాత్, డర్టీగా ఉన్న క్లాత్ వాడద్దు. ఎందుకంటే ఇది ఫేస్ పైన యూజ్ చేసేది కాబట్టి మన ఫేస్ పైన ఏ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఫేస్కి యూజ్ చేసే రేజర్ని ఫేస్కి మాత్రమే యూజ్ చేయాలి. అంతేగాని అండర్ ఆర్మ్స్కి యూజ్ చేసేటివి వాటిని మనం ఫేస్ మీద వాడకూడదు. ఎస్పెషల్గా మన ఫేస్ కంటూ మనం సపరేట్గా ఒకటి పెట్టుకోవాలన్నమాట. సో ఈ రేజర్ ఫేస్కి మాత్రమే యూజ్ చేయండి. సో మీరు అండర్ ఆర్మ్స్కి యూజ్ చేసిన రేజర్ని ఫేస్కి మాత్రం యూజ్ చేయొద్దు. సో నేనైతే మంత్లీ వన్స్ ఇలా మార్నింగ్ టైమ్స్ షేవ్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసి ఫేషియల్ ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. సో ఫేషియల్ అంటే ఏమి చేయను, నేను జస్ట్ స్క్రబ్ రాసుకొని, అంటే కొంచెంసేపు
ఒక 10 to 15 మినిట్స్ స్క్రబ్ చేసేసుకొని ఫేస్ని, తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా స్కిన్ గ్లో వస్తుందన్నమాట. సో ఇలా మంత్లీ వన్స్ చేసుకుంటుంటాను ఇంట్లో. నేనైతే బ్యూటీ పార్లర్కి అసలు వెళ్ళను. వెళ్తే నేను హెయిర్ కట్కి మాత్రమే వెళ్తాను కానీ ఫేషియల్ చేయించుకోవడానికి ఎప్పుడు వెళ్ళను. చాలా రేర్ అనమాట. ఏదైనా మ్యారేజెస్, ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు తప్పనిచ్చి నేనైతే ఇంట్లోనే రెగ్యులర్గా ఇలానే ఫేషియల్ చేసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి ఫేస్ షేవ్ చేసుకుంటాను, ఈవినింగ్ వచ్చేసి ఫేషియల్ చేసుకుంటాను. ఫేషియల్ మీన్స్ నథింగ్ బట్ స్క్రబ్ చేసుకుంటాను అండ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటాను అనమాట. సో ఇలా వేసుకోవడం వల్ల స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. నేను మీరు చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా మీ పక్కనింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు మీ స్కిన్ ఏంటి ఈరోజు చాలా బాగుందని. సో ఈ విధంగా మనం రేజర్ని యూజ్ చేసి ఫేషియల్ హెయిర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.